క్రీస్తునందు మీకు శుభోదయం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల్లో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. రాబో దినముల్లో యేసుక్రీస్తు ద్వారా ఆయనను బట్టి దేవుడు ఎటువంటి కార్యమును చేయబోచున్నాడో ఇక్కడ ముందుగానే చెప్పుచున్నాడు. చాలా గొప్ప కార్యము చేయబోచున్నాడు. మొట్టమొదటిగా 2, మనుషులకు ఇక మీదట మార్గము తెలియదు అనుకోవడానికి లేకుండా దేవుడు మనుషుల మధ్యలో తనకు చెందిన వారి ద్వారా పనిచేస్తూ ఉంటాడన్న సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు క్రీస్తు ద్వారా ఎన్నిక చేసిన వానికి ఎటువంటి ఉన్నత స్థానమునిస్తాడో, ఎటువంటి బాధ్యతను ధన్యతతో దయచేస్తూ ఉంటాడో ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. నీవు ఆ యూదుని వలె ఉండగోరని ఎడల దేవుడు నీ ద్వారా కూడా ఎటువంటి కార్యమును తన కొరకు జరిగించుకుంటూ ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు సేవకుడైనను కాకపోయినను దేవుని నామమును మహిమపరచు విషయంలో తన వంతు తాను చేయవలసినది ఉన్నదన్న సంగతిని వారు గ్రహించవలసి ఉన్నది. దేవుడు ఎవరి యందు పడితే వారి యందు పనిచేయడు. తాను పిలుచుకుని ఏర్పరచుకున్న వారి ద్వారానే ఆయన పనిచేస్తుంటాడు. వాళ్ళనే అనేకులకు మార్గముగాను మాదిరిగాను ఏర్పరుస్తూ ఉంటాడు. ఈరోజు క్రైస్తవులుగా మనము మాదిరి కలిగి ఉండవలసిన వారము. మనల్ని అన్యజనులు చూచినప్పుడు మనతో దేవుడు ఉన్నాడన్న సంగతిని వాళ్ళు గ్రహించగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. అంటే క్రీస్తు కొరకు మనము సాక్ష్యము కలిగిన వారమై క్రీస్తు యొక్క తత్వమును కలిగి జీవించున్న వారముగా మనము ఈ భూమి మీద సాగిపోతూ ఉండాలి. దేవుడు మనలను ఎక్కడ నియమించినను మనము ఏ ప్రాంతంలో ఉండి ఆయన కొరకు జీవించుచును ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా దేవుడు మన ద్వారా ఆయనను స్పష్టపరుచుకుంటూ ఉంటాడు. ఇందుకు మనము పూర్ణముగా అంగీకరించిన ఎడల మనల్ని కూడా దేవుడు ఈ రీతిగా నడిపించుకుంటూ ఉంటాడు. ఒక యూదుని విషయంలో చెప్తున్నాడు అన్నది మాత్రమే కాదు, కాకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ప్రతి వానికి కూడా ఇటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకని చెంగును 10 మంది పట్టుకుని నీ వెంటనే వస్తూ ఉంటున్నారంటే ఆ 10 మంది ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని యందు ఉన్నవాడు ఎంత ఉత్తముడుగాను బలవంతుడుగాను మార్గము చూపువాడిగా ఉన్నాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. క్రైస్తవులుగా మనము ఈ వ్యక్తి వలె ఉండవలసిన వారము. జీవితంలో దేవుణ్ణి బయలుపరిచే గుణములను సామర్థ్యతను కలిగి ఉండవలసిన వారము. మన క్రియ చేత కానీ మాట చేత కానీ దేవునికి మనము ఆశీర్వాదమును ఘనతను చేకూర్చవలసిన వారము. మనుషులు మన వెంట ఎందుకు రావాలి అనే సంగతిని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇది చాలా ప్రత్యేకమైన సంగతి, చాలా అవశ్యమైన సంగతి. దీన్ని మనం గ్రహించగలిగితే దేవుడు ఇక్కడ ఏ వాగ్దానమునైతే తెలియజేయుచున్నాడో ఆయన నామము నిమిత్తము దానిని మన ద్వారా ఖచ్చితంగా జరిగించుకుంటూ ఉంటాడు. ఇది మన సామర్థ్యతకు సంబంధించిన విషయం కాదు. దేవుడు మనల్ని పిలుచుకుని ఏర్పరచుకుని ఆయనలో ఉన్న సామర్థ్యతను మన ద్వారా తెలియజేయటం, ఇటువంటి స్థితిని కలుగు చేసుకుంటున్నాడు. చూచిన వారందరూ కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సంగతి వారు విని ఉండాలి. ఎంత బలము కలిగిన మాట చూడండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సంగతి వారు విని ఉండాలి. సాధారణంగా ఈరోజు అనేకులు దేవుడు వాళ్ళ పక్షముగా ఎందుకున్నాడో చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు వాళ్ళ యందు ఎంత బలాన్ని ప్రదర్శించాడో, లేకపోతే వాళ్ళ ద్వారా ఎటువంటి క్రియలు చేశాడో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు
దేవుని యందు క్రీస్తు ద్వారా బ్రతకవలసిన వాళ్ళు. అలాగూ వాళ్ళు బ్రతుకుచున్నప్పుడు దేవుడు వాళ్ళ జీవిత ప్రయాణంలో వారికి తోడై ఉంటాడు. ఇలా తోడై ఉన్న క్రమంలో దేవుడు వారి పక్షముగా చేస్తున్న కార్యములు అవి అనేకమైనవైనప్పటికీ కూడా దేవుడు వాటిని రహస్యముగా ఉండనివ్వడు. ఒక క్రైస్తవుడు లేక దేవుని నమ్ముకున్న జనాంగము ఎందుకు బలవంతులుగా ఉంటున్నారు, ఎందుకు ధైర్యం కలిగి ఉంటున్నారు, ఎందుకు అవరోధాలని దాటగలుగుతున్నారు, ఎందుకు సమస్యలను ఛేదించగలుగుతున్నారు, ఎందుకు శ్రమను అనుభవించి దేవునికి నమ్మకంగా ఉండగలుగుతున్నారు, పాపమునకు దూరంగా ఎందుకు బ్రతకగలుగుతున్నారు, ఇవన్నీ కూడా లోకము చూచి అర్థము చేసుకునే పరిస్థితుల్లో దేవుడు మనలను ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయనకు విధేయత చూపించినప్పుడు ఈ సంగతులన్నిటినీ కూడా వీటన్నిటికీ సమాధానము లోకము మనలో చూచేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళకి ధైర్యము కలుగుద్ది. వాళ్ళ జీవిత విధానాల విషయంలో కానీ వాళ్ళ ఆలోచన విధానాల్లో కానీ మార్పులు వాళ్ళు చేసుకుని మేలైనది వాళ్ళు ఎంచుకున్నటకు ఉత్తమమైన జ్ఞానమును వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగ జరిగినప్పుడు వాళ్ళు మనకున్న విశ్వాసమును కోరుకుంటారు. మన యొక్క దేవుణ్ణి వారు కోరుకుంటారు. మన క్రీస్తు ప్రభుని వాళ్ళు కోరుకుంటారు. క్రీస్తునందున్న భాగ్యమును వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. ఇందు నిమిత్తమే దేవుడు మనల్ని పిలుచుకొని క్రీస్తునందు ఒక్క శరీరముగా ఉంచుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము కూడా లోకస్తుల వలె జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సంగతి వాళ్ళు ఎలా చూడగలరు? అసలు చూడలేరు. వాళ్ళు జీవిస్తున్నట్లుగా, వాళ్ళు చేస్తున్నట్లుగా, వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఇవన్నీ కాకుండా ఈ లోకము పాపము నుండి తప్పించుకోలేక జీవిస్తున్న ఈ జీవిత విధానమును మనము కూడా ఒకవేళ బయలుపరుస్తూ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సంగతిని వాళ్ళు చూడలేరు. అంతేకాదు మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయనలో ఎంత ఈ నిజమైన శక్తి సామర్థ్యములు ఉన్నాయో వీటన్నిటినీ కూడా వాళ్ళు వినుటకు అవకాశం ఉండదు. అప్పుడు వాళ్ళకి మాత్రమే మనం ద్రోహం చేసిన వాళ్ళం కాదు, మనల్ని ఎందు నిమిత్తము దేవుడు పిలుచుకున్నాడో ఆ దేవుని పిలుపునకు కూడా మనం ద్రోహం చేసిన వాళ్ళము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుని మనల్ని పిలుచుటలేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సంగతిని లోకము చూచున్నట్లు దేవుడు తన యొక్క జ్ఞానమును, శక్తి సామర్థ్యములను మన యందు జరిగించుటకు, బయలుపరచుటకు ఇష్టపడుతున్నాడు. అవి జరిగిస్తున్నంత కాలము దేవుడు మనలో ఎలాగూ పనిచేస్తున్నాడన్న విధానమును లోకమందున్న జనులు చూచినప్పుడు వారికి ఆశ్చర్యము కలుగుద్ది. అప్పుడు వారు ఇటువంటి మనస్సును ధరించుకుంటారు. ఏమంటారంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వద్దామని చెప్పుదురు. మన యొద్ద సర్వోన్నతుడైన దేవుని యొక్క ఆదరణ ఉన్నదన్న సంగతి వాళ్ళు విని దాని వలన మనము పొందుచున్న మేళ్ళని కానీ, కాపుదలను కానీ, ధైర్యముని కానీ వాళ్ళు వినినప్పుడు వాళ్ళ జీవితములను మార్చుకోవడానికి, వాళ్ళ జీవితంలోకి క్రీస్తు ప్రభువును ఆహ్వానించడానికి, క్రీస్తును గురించిన వర్తమానం వినడానికి వాళ్ళు ఉత్సహిస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవులైన మనము దేవుడు కోరుకున్న జీవితాన్ని కలిగి ఉండి దేవుని కోరికను నెరవేర్చుటకు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధతలో కొనసాగుచు లోకమునకు అనుకూలముగా జీవించుట మానివేసి దేవుని యొక్క ఘనత, మహిమ, ప్రభావములకు అనుకూలముగా మన మనస్సులను సిద్ధపరచుకొనవలెను. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మా ద్వారా మీరు చేయదలిచిన వాటన్నిటినీ కూడా చేయనట్లు మా హృదయములను, మనస్సులను నీ తట్టు త్రిప్పి నీకు నమ్మకంగా జీవించుటకు సహాయం చేయండి. ఇదిగో నాయన, మీ తోడు
ఒక వ్యక్తితో ఉంటే అది ఏ రీతిగా ఉంటుందో దానిని మీరు అందరికీ బయలుపరచడం ఉద్దేశించారు. కాబట్టి మా ద్వారా మీరు బయలుపరిచి అనేకులను నాయన నీ సన్నిధికి నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.